అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్గా అవతరించింది. టీ20 ప్రపంచ కప్ 2026 సందడి ముగియడంతో క్రికెట్ అభిమానుల కళ్ళు ఇప్పుడు భారత్ జట్టు తదుపరి బిజీ షెడ్యూల్పై పడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఆటగాళ్లకు స్వల్ప విరామం లభించనుంది. మార్చి 28 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 సీజన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాతే టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ల పరంపర మళ్లీ మొదలవుతుంది. జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ నిర్వహించనున్నారు. జూన్ 14న ధర్మశాలలో మొదటి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే మరియు జూన్ 20న చెన్నైలో చివరి వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. జూలై నెలలో భారత్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు మరియు 3 వన్డేలు ఆడనున్నారు. జూలై 1 నుంచి 11వ తేదీ వరకు చెస్టర్ లీ స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, సౌతాంప్టన్ వేదికలుగా టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం జూలై 14, 16, 19 తేదీల్లో ఎడ్జిబాస్టన్, కార్డిఫ్ మరియు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వన్డే మ్యాచ్లు నిర్వహించబడతాయి. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారత్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడ 2 టెస్టులు మరియు 2 టీ20ల సిరీస్లో తలపడనుంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారత్ జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీని తర్వాత స్వదేశంలో మళ్లీ ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు మరియు 3 వన్డేల సిరీస్ జరగనుంది. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు కూడా భారత్కు రానుంది. వీరితో టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. అక్టోబర్, నవంబర్ కాలంలో భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో 2 టెస్టులు, 3 వన్డేలు మరియు 5 టీ20 మ్యాచ్లు ఉండడం విశేషం. ఏడాది చివరిలో అంటే డిసెంబరులో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. ఆ సమయంలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు మరియు 3 టీ20ల సిరీస్ జరగడంతో 2026 క్రికెట్ క్యాలెండర్ ముగియనుంది.